మంచిదాని భారత రాజ్యాంగం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆలోచన విధానం. మెరిట్ కమ్ సీనియర్ అనే కొత్త పద్ధతిని అక్రమంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. ప్రభుత్వాలు అన్ని కలిసి కుట్రలు చేయటం మొదలు పెట్టినాయి. మేము సార్ మా కోరికలు మేము సాధించుకోవాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. ఏకలై బలి కాకండి, ఏకలై బలి కాకండి. యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. ఎస్సీ ఎస్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీల ఐక్యత. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. We want రాజ్యాంగం. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. We want justice. We want justice. We want justice. జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్, జై భీమ్, జై భీమ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఇవాళ తెలంగాణ విద్యుత్ జెన్కో దగ్గర ఎస్సీ ఎస్టీ బిల్లులకు గాను ఇక్కడ వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మీరందరూ చూస్తున్నారు కదా. అసలు ఆ ఎస్సీ ఎస్టీ ప్రొటెస్ట్ ఏంటి, ఎందుకు వీళ్ళకి ఏం అన్యాయం జరుగుతుంది అన్నది వాళ్ళని తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. మీ పేరు? నా పేరు భాస్కర్. భాస్కర్ గారు, ఇప్పుడు తెలంగాణ విద్యుత్ జెన్కో భవన్ దగ్గర ఎందుకు ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? వేరే ఏ ప్రభుత్వ రంగ సంస్థలు లేనటువంటిది మెరిట్ కమ్ సీనియర్ అనే కొత్త పద్ధతిని అక్రమంగా తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. మెరిట్ కమ్స్ మెరిట్ కమ్ సీనియర్ అనే విధానాన్ని రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్టీలకి ఇంత ముందుకు నుంచి వస్తున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ని తీసేసి మెరిట్ కమ్ సీనియర్ అనే కొత్త పద్ధతిని అక్రమంగా తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తున్నారు. దానికి వ్యతిరేకంగా ఈ రోజు మేనేజ్మెంట్ కి వ్యతిరేకంగా మేము పండించవలసిందని రద్దు చేసి మేనేజ్మెంట్ కొత్తగా చేస్తుంది. వేరే ఏ ప్రభుత్వ శాఖలు కూడా ఇలాంటివి లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మా విద్యుత్ సంస్థలనే తీసుకురావాలని చెప్పేసి కొంతమంది అక్రమంగా దీన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొస్తున్నారు. దీన్ని అమలు చేయొద్దు. పాత పద్ధతిలోనే మాకు ఉన్నటువంటి రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులని రూల్ ఆఫ్ రిజర్వేషన్ కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తారు. అంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొస్తే ఓకే. ఇప్పుడు విద్యుత్ రంగంలో ప్రవేశపెట్టారు, రేపు ఇంకో దాంట్లో ప్రవేశపెడతారు. అప్పుడు అలా చేస్తే దీన్ని గవర్నమెంట్ ప్రవేశపెడతలేదు. మా విద్యుత్ సంస్థలను కొంతమంది ఓసీ సంబంధించినట్టు కొంతమంది అధికారులు దీన్ని కావాలని తీసుకొచ్చి అమలు చేయాలని చూస్తున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మీ పేరు? సేతురామ్ అండి. సీతారాం గారు, ఏంటి రిజర్వేషన్ ఏమైంది? మేనేజ్మెంట్ ఏమైనా అన్యాయం చేస్తున్నారా? ఏమైంది అసలు? మేనేజ్మెంట్ మాకైతే అన్యాయం చేస్తుంది. ఎందుకంటే 6 ఇంత ముందు ఉంది మా రోస్టర్ పాయింట్ తీసేసి మమ్మల్ని లెక్క చేయకుండా కోర్టు ఆర్డర్ ఇచ్చిన దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చుకున్నారు ప్రమోషన్స్. ఓకే, అట్లా ఉంటాయి వాళ్ళకి రైట్స్ ఉంటాయి. ఆ జీవోని క్యాన్సిల్ చేసి, ఆ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసి ఇచ్చే రైట్స్ ఉంటాయి వీళ్ళకి? రైట్స్ అయితే లేవు. వాళ్ళు మొండు వైఖరి చేసేసి వాళ్ళ చలాయించుకున్నారు. అట్లా చలాయించుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు మీకు ఏం జస్టిస్ కావాలి? మేము సార్ మా కోరికలు మేము సాధించుకోవాలని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. రిజర్వేషన్ పాత యథాతథంగా జరగాలి. యథాతంగా 6 మాకు పాత పద్ధతిలోనే రిజర్వేషన్ అమలు పరచాలని చెప్పేసి మేము నిరసన తెలియపరుస్తున్నాం. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఏంటి విద్యుత్ భవన్ లో మీరు ఎందుకు ఇవాళ ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది? ఏం అన్యాయం జరిగింది మీకు? 954 జీవో ప్రకారంగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న అందరికి కూడా ప్రమోషన్ రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఇవ్వాలి. అది కాకుండా మేనేజ్మెంట్ జేఎండి శ్రీనివాసరావు గారు టైం గా జీవోను ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఒకటేసారి ఇవ్వడం వల్ల అందరూ రిజర్వేషన్ కోల్పోయే అవకాశం ఉంటది. దాని వల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎస్సీ ఎస్టీలే. దానికోసమే నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. బీసీలకి ఓసీలకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు దానివల్ల ఓసీలకు న్యాయం జరుగుతుందంటే మెరిట్ ప్రకారంగా. ఇప్పుడు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వరా? ఆ ప్రమోషన్ లేరా అంటే రిజర్వేషన్ వర్తించారు. ఒకటేసారి చేసే ఇంప్లిమెంటేషన్ ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయిందనుకో ప్రభుత్వం తెలియకుండా ఇచ్చినటువంటి జీవోను ఎంబై రద్దు చేయాలంటే ప్రధానమైన డిమాండ్. రాబోయే రోజుల్లో ఎవరైతే ఉద్యోగాల్లో వస్తారో వాళ్ళకి మెరిట్ ఆధారంగా ఇస్తామంటున్నారు. ఆ మెరిట్ ఆధారంగా ఇవ్వకుండా ఇవ్వనందుకు కదా మెరిట్ ఆధారంగా మెరిట్ ఆధారంగా ఎవరా ఇక్కడ ఇస్తారంట? రిజర్వేషన్ పరంగా ఇవ్వాలి. రిజర్వేషన్ అంటే ఇప్పుడు సీనియారిటీ ప్రకారమే పోస్టులు ఇవ్వాల్సి వస్తున్నాం కదా. మరి ఎలా ఇస్తామంటున్నారు వీళ్ళు? ఈ 954 జీవో తీసుకొచ్చి మెరిట్ కమ్ సీనియర్ ప్రకారం ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకు అంటే మెరిట్ కమ్ సీనియర్ అంటే 5 సంవత్సరాల సీనియర్ ఉన్న క్యాండిడేట్ మెరిట్ తక్కువ అనుకో రాదనమాట. ఇప్పుడు లేటెస్ట్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు అనుకో, ఎవరు వచ్చారు అనుకో వాళ్ళకు మెరిట్ ఉంటుంది కాబట్టి
ముందు వెళ్ళిపోయి ప్రమోషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి జీవోను ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సోదరులు మాత్రమే అమలు చేయడం చాలా దురదృష్టంగా భావిస్తుంది. సీనియారిటీ ప్రకారంగానే ఇవ్వాలంటారు. చిన్నాడు ప్రకారం ఇవ్వాలి. థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. మీ పేరు? నా పేరు రాజు చిట్యాల ఫ్రమ్ నల్గొండ, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ నేను. సార్ ఇప్పుడు ఎందుకు ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు? ఏమన్యాయం జరిగింది? మాకు ఏం అన్యాయం జరిగిందంటే 2 years బ్యాక్ మరి ప్రభాకర్ రావు గారు సిఎండిగా ట్రాన్స్కో సిఎండిగా ఉన్నప్పుడు 954 అనేటువంటి ఒక తప్పుడు జీవోను తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్లకి బదులుగా మెరిట్ కమ్ సీనియారిటీ అనేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఈ యొక్క యాజమాన్యము ప్లస్ ప్రభుత్వాలు అన్నిటి కలిసి కుట్రలు చేయటం మొదలు పెట్టినాయి. కుట్రల్ని ఎదుర్కొని మాకు సంక్రమించినటువంటి హక్కులని కాపాడుకోవటానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం ధర్నా కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ప్రతి డివిజన్ లో అది ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి ఈ యొక్క వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెడుతూనే ఉన్నాము. అయినా గాని ఈ యొక్క యాజమాన్యాలు మరి లెక్క చేయకుండా అవే అమలు చేస్తామని భీష్మించి కూర్చోవటం వలన రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నాకి పిలుపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వేలాది మందిగా రావడం జరిగింది. అంటే ఇప్పుడు యాజమాన్యానికి రైట్ ఉంటుందంటారా? రైట్ ఉంటుందా? యాజమాన్యానికి రైట్ ఉండదండి. చట్టపరంగా సంక్రమించినటువంటి ఏ చట్టాన్నైనా మార్చాలంటే అది పార్లమెంట్ లో చట్టం జరగాలి, అది లోక్సభ ఆమోదించాలి, రాజ్యసభ ఆమోదించాలి. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారి ఇది స్టేట్ వరకే కదా, స్టేట్ ఇది పార్లమెంట్ దాకా వెళ్తే. ఇది రాజ్యాంగం. ఇప్పుడు రిజర్వేషన్స్ ఇష్యూ అనేది స్టేట్ కాదండి. ఇది ఏదైనా కానీ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి చట్టాన్ని తీసివేయాలంటే, రిజర్వేషన్స్ తీయాలంటే పార్లమెంట్ లోనే చట్టం జరగాలి. ఆ చట్టం జరగకుండా ఎక్కడో ఇచ్చినటువంటి ఒక ఇండివిజువల్ తీర్పుని బేస్ చేసుకొని ఈ విధంగా మోసం చేయటం వీళ్ళు తయారయ్యారు. ఇప్పుడు 6వ వార్డు ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇస్తే అందరూ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు అందరూ సమానంగా వస్తాయి. ఎవరి రిజర్వేషన్ ఎస్సీలకు వచ్చే ఎస్సీలకు, ఎస్టీలకు వచ్చే ఎస్టీలకు, బీసీలకు ఓసీలు మహిళలకు అందరికి 6వ వార్డు ప్రకారం ఇస్తే అందరూ బెనిఫిట్ పొందుతారని మా ఉద్దేశం. అందుకే మా రాష్ట్ర నాయకత్వం, మా కంపెనీ నాయకత్వం వల్ల మేము అందరం ఈ రోజు ఐక్యతతో ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. అంటే పాతది కొనసాగిస్తే ఎవరికి ఇబ్బంది ఉండదు. పాతది యథావిధిగా రాజ్యాంగ ప్రకారము 6వ వారం ఇంప్లిమెంట్ చేస్తే ఎవరికి అన్యాయం జరగదు. ప్రతి ఒక్కరు మహిళలకు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికీ యథావిధిగా రిజర్వేషన్ ఉండడం వల్ల అందరూ బాగుపడతారు, అందరికి న్యాయం జరుగుతుంది. మెరిట్ కమ్ సీనియారిటీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే, మెరిట్ కమ్ సీనియారిటీ అంటే ఒకరికి మామూలు వ్యక్తులకు మెరిట్ దిగాలంటే అంత శక్తి లేకుంటది. అక్కడ ఇంటి దగ్గర చూసుకోవాలి, ఇక్కడ చదువు తీసుకోవాలంటే మెరిట్ రాకపోవచ్చు. దాని వల్ల కొందరు వెనకబడే జాతులు, అన్ని జాతులు వెనకబడతాయి. కాబట్టి మెరిట్ కమ్ సీనియారిటీ వద్దు. 6వ భారత రాజ్యాంగం నిర్మించిన 6వ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇవ్వాలనేది మా ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది. వెంటనే అమలు